ఫ్రోజన్ ఫుడ్ తినొద్దు, ప్యాకేజ్ ఫుడ్ తినొద్దు అని చెప్పి అందరం అనుకుంటూనే ఉంటాం. బట్ ఎంత అనుకున్నా కూడా ఇట్లా సడన్గా స్టోర్స్లో చూసినప్పుడు టెంప్ట్ అయ్యి తెచ్చుకుంటాం కదా. అట్లా ఈరోజు మేము టెంప్ట్ అయ్యి ఫ్రోజన్ చికెన్ స్ట్రిప్స్ తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇంట్లో ఓవెన్ కొత్తది ఉంది, ఒకసారి కూడా యూజ్ చేయలేదు. సరే ఎక్స్పెరిమెంట్ చేద్దాం దాంట్లో అని చెప్పి చేస్తున్నాం అనమాట. ఆఫర్లో ఉండే స్ట్రిప్స్ అందుకని తెచ్చుకుంటున్నాం. ఫ్రాంక్గా చెప్పాలంటే మేము అన్ని ఆఫర్లో ఉన్నవే తెచ్చుకుంటాము, ఎందుకంటే తక్కువ పడతాయి కాబట్టి. అండ్ ఇంకా ఫస్ట్ ప్రీ హీట్ చేయాలన్నమాట ఓవెన్. దాని తర్వాత అవి ఎంత టెంపరేచర్లో పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి అని ప్యాకేజ్ మీద ఉంటుంది. ఇంకా పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేసినండి అనమాట. చూద్దాం డిఫరెన్స్ దేంట్లో ఏది బాగుంటుందని. అసలే ఈ ఫుడ్ మంచిది కాదు అంటే ఇంకా దాంట్లో హెల్దీ వర్జన్ ఆయిల్ లెస్ అనమాట ఇవి రెండు. అండ్ ఇంకా అట్లా క్లిప్ పెట్టేసి దాంట్లో పెట్టుకుంటే ఫ్రోజ్ అయిపోయి ఎక్కువ డేస్ ఉంటుంది అనమాట. ఇంకా ఒకసారి ఫ్లిప్ చేసి కొంచెం సేపు అయిన తర్వాత ఫ్లిప్ చేసి మళ్ళీ పెట్టాలి. ఇంకా రెండు అయిన తర్వాత డిఫరెన్స్ చూసినాం, రెండు బాగుండే. ఇది కొంచెం కుక్ అయినట్టు ఇట్లా కొంచెం సాఫ్ట్గా అయినాయి ఓవెన్లోవి, ఫ్రైయర్లోవి క్రిస్పీగా అయినాయి అనమాట. బాగుండే, టేస్ట్ అయితే మంచిగా ఉండే, అందుకే ఎక్స్ప్రెషన్ అనమాట. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.